పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 10 వార్డులలోనూ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. పెందుర్తి పెద్ద చెరువు గట్టుపై వాకింగ్ ట్రాక్ సుందరీకరణ, పెందుర్తి జంక్షన్లో అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి వరుణ్ మోటార్స్ వరకు 95 అడుగుల రోడ్డు విస్తరణ, అలాగే పులగాలిపాలెం కూడలి వరకు వర్షపు నీరు ప్రవహించే కాలువ నిర్మాణం వంటి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వార్డులో కార్పొరేటర్ గా పోటీ చేసి ఒక అపోజిషన్ లీడర్ గా కూడా విశాఖపట్నంలో 3 సంవత్సరాల ద్వారా అపోజిషన్ లీడర్ గా చేయడం జరిగింది. అంటే అపోజిషన్ చూశాను, ఒక మేయర్గా కూడా నాకు అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను, రమేష్ బాబు గారు ఈ పెందుర్తిని ఏ విధంగా డెవలప్ చేసుకున్నానో అన్ని వార్డులో కూడా ఏ ఎమ్మెల్యేని అడిగినా శ్రీను టైంలో, మేయర్ టైంలో వార్డులన్నీ అభివృద్ధి చేసుకున్నానని ఒక గర్వంగా ఈవేళ చెప్పుకునే పరిస్థితి నాకు ఆ భగవంతుడు కానీ మా చంద్రబాబు నాయుడు గారికి చూపించిన మేయర్గా విశాఖపట్నానికి. దాంట్లో భాగంగా ప్రధానమైన విషయాలు ఏదైతే పెందుర్తి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి సాధు మఠం వరకు రోడ్డు విస్తరణకి ప్రజల సహకారం, అంటే ఎవరు కూడా జీఎంసీలో ప్రజలు సహకరించి పట్టరు, అది మా గౌరవం ఇచ్చి ప్రజలందరూ కూడా అటు 20 ఇటు 20 ఏదైతే ఉన్నాయో బిల్డింగులు కూడా డిస్మెంటల్ చేసి ఇచ్చినందుకు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు గౌరవ మేయర్ గారి వార్డు 96వ వార్డులో ప్రజలకు ఉపయోగపడే ఓపెనింగ్లు జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఎవరు చూసినా నాకు ఫోన్ చేసి యూట్యూబ్ లో కూడా విపరీతంగా లైకింగ్లు కొట్టింది ఏది అంటే ఈ చెరువు. రాజ్ చెరువుని బ్యూటిఫికేషన్ చేసి వాకింగ్ ట్రాక్ చేసి పెద్ద చెరువు ఇది రైతు వారికి కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినందుకు మేయర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే చాలా మంది పదవుల్లోకి వస్తారు కానీ ఉన్న పదవికి న్యాయం చేసి ఉన్న ప్రాంతానికి న్యాయం చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మరి అతి తక్కువ టైంలో 1 ఇయర్ కాలంలోనే ఈ విశాఖ జిల్లాలో, గ్రేటర్ విశాఖలో అన్ని వార్డుల్లో కూడా కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరితో శభాష్ అనిపించుకున్న మా సోదరుడు, తమ్ముడు పీలా శ్రీనుకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే చిరకాలం గుర్తుండిపోయే పనులు చేశారు. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, హాస్పిటల్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఇలాంటి బ్యూటిఫికేషన్ కానీ, చెరువులు కానీ, రోడ్డు వెడల్పు కానీ. చాలా మంది రోడ్డు వెడల్పు చేసినప్పుడు కొంతమంది అపార్థం చేసుకుని కొంతమంది కామెంట్ కూడా చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో తెలుస్తుంది దాని గొప్పతనం ఏంటో, దాని విలువేమిటో. అందుకనే మాట పడైనా సరే డెవలప్ చేయాలన్న ఒక పట్టుదలతో అనేక మంచి కార్యక్రమాలు చేశారు. మరి ఈ రోజుకి 10 కోట్ల రూపాయలు నిన్న మొన్న ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఓపెనింగ్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి మరి కంప్లీట్ చేసుకున్న దానికి ఓపెనింగ్లు చేసుకోవటం అనేది మాత్రం నిజంగా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మరి ఈ అభివృద్ధిని చూసి వారిని ఆశీర్వదించాలని కూడా కోరుతున్నాను.